ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ లలితా సహస్రనామాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, సహస్రనామాలు అంటే అవేవో కేవలం నామాలుగా తీసుకోకండి, వేద సంబంధించినటువంటి వీటిని కూడా అపౌరుషములు అంటారు. అమ్మవారిలో నుంచే వసిన్యాది వాగ్దేవతలు 8 కిరణాలుగా బయటికి వచ్చి ఆ నిండు సభలో ఈ నామాలు చెప్పడం జరిగింది. అంటే ఎంత శక్తివంతమైనటువంటివి. మనం చదువుతున్నామంటే మనకు ఎంతో పుణ్యం ఉంటే కానీ వీటిని మనం చదవలేము, వినలేము అనేటువంటి భావనతో వీటిని నామస్మరణ చేయండి. వీటిని అలాగే మనం నిన్న చక్రరాజనికేతన వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు ఇవాళ నామం కనుక తీసుకున్నట్లయితే పార్వతి అనేటువంటి నామంతో మొదలైంది. 246 నామం. హిమవంతుని యొక్క పుత్రిక అయినది కాబట్టి శ్రీదేవి పార్వతి. పర్వ పురనే అనే ధాతువు నుండి పర్వాన్ అంటే పర్వతములు అంటారు కదా. అంటే ఏమిటి? పర్వతముల యొక్క పుత్రిక, హిమవంతుని యొక్క పుత్రిక కాబట్టి పార్వతి. ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే అది. అయితే ఈ పార్వతి అనేటువంటి నామం ఎంత గొప్పదంటే, ఓం పార్వతీదేవి అయి నమః అని అనుకున్నట్లయితే జీవితంలోనే ఎదగలేకపోతున్నాను అనుకునేటువంటి వారు ఖచ్చితంగా ఒక మంచి స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనకు వాస్తుపరంగా కూడా నైరుతి దోషం ఏదైనా ఉన్నా కూడా ఈ పార్వతీదేవి అయి నమః అని చెప్పి చేసుకున్నట్లయితే నైరుతి దోషాలు కూడా తగ్గుతాయి. అదేవిధంగా పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ అనేటువంటి నామం, పద్మనయన అనేటువంటి నామము. ఈ నామాన్ని కనుక జపిస్తే ఏమవుతుంది అంటే, అమ్మవారి యొక్క కంటి చూపు, ఆ కరకంటి చూపు అంటూ ఉంటారు, మన మీద పడడం ద్వారా మన జీవితాలు ఉద్ధరింపబడతాయి. పద్మనయన అంటే దీని అర్థం తెలుసుకుందాం. పద్మములు వంటి నయనములు గలది అమ్మవారు. అంటే ఎంత బాగుంటాయండి పద్మములు వంటి నయనములు. అంటే ఒకసారి అది తలుచుకుంటే చూడండి ఎంత ఆనందం వేస్తుంది. అబ్బా, అమ్మవారి నయనాలు పద్మనయన. ఫైనాన్షియల్గా ఇబ్బందులు వస్తున్నాయి, లేదా ఇంట్లో తల్లిదండ్రులు గొడవలు అవుతున్నాయి, లేనట్లయితే ఇంట్లో సఖ్యత ఉండట్లేదు మానసికంగా, కానీ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పే చిన్నవాళ్ళు వినట్లేదు, ఇట్లాంటివి ఏమున్నా సరే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఏదైనా సరే ఓం పార్వతీ పద్మనయనాయ నమః, ఉట్టి ఓం పద్మనయనాయ నమః అని చెప్పి చేసుకున్నా కూడా ఒక్కోసారి చూడండి పిల్లలు, అయ్యో తల్లిదండ్రులు ఏంటి ఇలా అయిపోతున్నారు, మా పరిస్థితి ఏంటి అనుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు, లేదా ఆరోగ్యం బాగాలేదు తల్లిదండ్రులకి, ఓం పద్మనయనాయ నమః. ఎందుకంటే కుడి కన్ను ఎడం కన్నుని తల్లిదండ్రులుగా చెప్తూ ఉంటారు. మన జన్మజాత చక్రరీత్యా రవి పాడైతే తండ్రికి సంబంధించిన ఇబ్బందులు, చంద్రుడు పాడైతే తల్లికి సంబంధించిన ఇబ్బందులు, ఆత్మ సంబంధించిన ఇబ్బందులు, చంద్ర సంబంధించినవి. అంటే ఏమిటి? ఇక్కడ మానసిక సంబంధించినవన్నీ చంద్రుడి ద్వారా, తల్లికి సంబంధించినవి, రవికి సంబంధించినవన్నీ కూడా తండ్రి ఆత్మ సంబంధించినవి. అమ్మవారి యొక్క కళ్ళు రవిచంద్రులు అంటూ ఉంటారు. కాబట్టి ఓం పార్వతీ పద్మనయనాయ నమః అని చెప్పి అనుకున్నట్లయితే పద్మముల యొక్క కీర్తన మనకి సుఖ సౌఖ్యాలని, ధనాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి ఓం పార్వతీ పద్మనయనాయ నమః చేసుకోవచ్చు, లేదా ఓం పద్మనయనాయ నమః అని కూడా చేసుకోవచ్చు. ఇది పర్టికులర్గా ఏంటంటే మనకి తూర్పు భాగంలోని వాయువ్య భాగంలో ఏదైనా దోషాలు ఉన్నా కూడా ఇంట్లో ఆ యొక్క దోషాలు వాస్తుపరంగా కూడా క్లియర్ అవుతాయి. అదేవిధంగా పద్మరాగ సమప్రభ అంటే పద్మరాగములతో సమముగా ఉండేటువంటిది అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే పద్మరాగ సమప్రభ, పద్మరాగ మనులతో సమానమైన ఎర్రటి శరీరకాంతి గలది శ్రీదేవి. పద్మరాగాలు ఎలా ఉంటాయండి? ఎర్రటి కాంతితో ఉంటాయి. కాంతి వస్తుందట అమ్మవారిలో నుంచి. కొంతమందిని కూడా మనం చూస్తున్నాం, అబ్బా ఏమిటండి అంత తేజస్సుగా ఉన్నాడంటూ ఉంటాం. అంటే ఏమిటి? అతనిలో ఉండే తేజస్సు కూడా ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి ద్వారానే వచ్చింది. ఇక అమ్మవారి ద్వారా తేజస్సు వస్తుందంటే అమ్మవారు ఎంత తేజోభూతంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. పార్వతి పద్మనయన పద్మరాగ సమప్రభ. ఇది కనుక చేసుకుంటే ఏమవుతుందంటే, ఈ 3 నామాలు కలిపి చేసుకున్నాము అనుకోండి. ముందు నామం ఓం పెట్టాము, ఓం పార్వతి, పర్వతపుత్రి కాబట్టి పార్వతి, మనం ఎక్కడికి ఎదగాల ఎదుగుదల ఉంటుంది. పద్మనయన అమ్మవారి యొక్క కళ్ళు, అబ్బాయి ఎంత చక్కటి కళ్ళు, పద్మాల లాంటి కళ్ళు. దాని తర్వాత
నామం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పద్మరాగ సమప్రభ, పద్మరాగము యొక్క కాంతి ఎలా ఉంటుందో అలాంటి కాంతి కలిగినటువంటిది అమ్మవారు. అలా కాంతి కలిగినటువంటి ఆ యొక్క దివ్యమూర్తిని అలాగ తలుచుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, నామం చేసేటప్పుడు ఆ నామం మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. చాలా ఎంతో గొప్ప జన్మ నాది, అసలు అమ్మవారిని పూజించగలుగుతున్నా అంటే నేనంత అదృష్టవంతుడిని అనేటువంటి భావంతో చేయండి. మీరు అలా కనుక చేశారనుకోండి, దానిలో అలా రమించుకుంటారు అంతే, దాంట్లో అలా ఉన్నారనుకోండి, ఇంక జీవితంలో ఇంకేం వద్దనిపిస్తుంటుంది. మన పని మనం చేసుకుంటూ ఉంటాం. అలా అని చేసేటువంటి నిత్య కర్మలేవి చేయకుండా ఉండకూడదు. మనకు భగవద్గీత మొత్తం అదే చెప్తూ ఉంటుంది. నువ్వు చేసే పని ఏది చేయకుండా అర్జున అని చెప్తూ ఉంటాడు కృష్ణుడు. నేనేమి చేయాల్సిన పని లేదు, అయినా నేను చేస్తున్నాను, ఎందుకంటే నిన్ను ఫాలో అయ్యే వరకు ఉంటారు అని. కాబట్టి ఇవి చేయండి, అమ్మవారి అనుగ్రహంతో తరించండి. శ్రీమాత్రే నమః.